నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, మన ఇండియాలోకొచ్చేసరికి హైయెస్ట్ వెల్త్ అంతా కూడా టాప్ 0.1% పీపుల్ దగ్గరే ఉంది. ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాం. సో, బేసిక్‌గా దీనికల్లా కావాల్సింది ఒక చిన్న మార్పు. మనం ఆలోచించే విధానం. సో, బేసిక్‌గా మన ఇండియాలో హై నెట్ వర్త్ ఇండివిడ్యుయల్స్‌గా పిలుచుకోవాలి అనంటే ఒక 5.4 క్రోర్ వర్త్ ఒక లిక్విడ్ అసెట్ ఏదైనా ఉంది అనంటే మన హై నెట్ వర్త్ ఇండివిడ్యుయల్‌గా పిలుచుకుంటాం. హియర్ అండ్ దేర్ మనకి 1% యాక్చువల్లీ స్పీకింగ్ $1 మిలియన్ అని అంటారు. బట్ మన దగ్గర 5.4 క్రోర్ డాలర్ అండ్ అబోవ్ ఉండేవాళ్ళు 1% ఆఫ్ ద ఇండియాలోనే ఉన్నారు. ఒక 1% పీపుల్ దగ్గరే 5 క్రోర్ అండ్ అబోవ్ నెట్వర్త్ అనేది క్లియర్‌గా విజిబుల్‌గా ఉంది. అండ్ 40 క్రోర్ ప్లస్ అనే ఒక నెట్వర్త్ అనేది కేవలం 0.1% దగ్గర మాత్రమే ఉంది. ఎందుకంత తక్కువ పర్సంటేజ్ దగ్గర మనకి నెట్వర్త్ అనేది మిగిలిపోతుంది? ప్రతి ఒక్కళ్ళు మన ఇండియాలో సంపాదిస్తారు. ఒకళ్ళు 1,00,000 సంపాదిస్తారు, ఒకళ్ళు 2,00,000 సంపాదిస్తారు, ఒకళ్ళు 3,00,000 సంపాదిస్తారు. ఇక్కడ సంపాదనకి సంబంధం లేకుండా వాళ్ళ యొక్క నెట్వర్త్ అనేది మాత్రం పెరగట్లేదు. దానికి గల కారణం మన దగ్గర ఉండేటువంటి కొన్ని బేసిక్ చేంజెస్ చేసుకోలేకపోవటం. సో బేసిక్‌గా ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రూల్ నెంబర్ 1 ఈస్ ద వాల్యూ ఫర్ మనీ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం టైం దేని మీద స్పెండ్ చేస్తున్నాము అని చెప్పి. ఒక పనికిరాని 4 అవర్ ఒక పాడ్‌కాస్ట్ మీద స్పెండ్ చేయడం కంటే, ఒక కాంట్రవర్షియల్ వాటిల మీద స్పెండ్ చేయడం కంటే, దాన్ని మన స్కిల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం కోసం పెట్టుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. ఏఐ మనకంటే ముందు పరిగెడుతోంది. ఏఐ మన జాబ్‌కి రిస్క్‌గా మారుతోంది. మనం చేసే ప్రతి పనిని మనకంటే అడ్వాన్స్డ్‌గా, ఫాస్ట్‌గా ఏఐ చేయగలుగుతోంది. అటువంటి ఏఐ అట్‌లీస్ట్ మనం కొంతవరకు నేర్చుకొని మన యొక్క ప్రొడక్టివిటీని ఫాస్ట్‌గా ఎప్పుడైతే పెంచగలుగుతామో అప్పుడు మాత్రం మన టైంని యూటిలైజ్ చేసి మన కెరియర్‌లో ఒక ముందల అడుగు వేసేవాళ్ళగా మిగులుతాం. అండ్ దాంతో పాటుగా మన చుట్టూ ఉండేవాళ్ళు మనం ఏంటి అనేది నిర్ణయిస్తుందని చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే మన ఫ్రెండ్‌షిప్ అనేది డిఫరెంట్ పార్ట్ అండ్ నెట్వర్క్ ఈజ్ ఎ డిఫరెంట్ పార్ట్. ఫ్రెండ్‌షిప్ అనేది మనం ఎవరితోనే చేయొచ్చు. కానీ నెట్వర్క్ అనేది ఎప్పుడు కూడా హై ఎర్నింగ్ చేసే వాళ్ళతోటి ఎక్కువగా నెట్వర్క్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల మీ చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ వాళ్ళతో ఉన్నటువంటి ఒక మైండ్ సెట్ ఇదంతా కూడా మీ మీద ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. అండ్ ఎప్పుడైనా సరే నెలకి యావరేజ్‌గా యాన్యువల్లీ ఒక 40-50 lakhs ఆర్ అబోవ్ ఎర్నింగ్ చేసేవాళ్ళు, ఇండియన్ కాంటెక్స్‌లో చెప్తున్నాను. అండ్ అబోవ్ ఎర్న్ చేసే వాళ్ళతోటి మీరు నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మీకు మైండ్ అనేది ఇంకా బ్రాడర్‌గా ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఆ సాలరీని ఎర్న్ చేయడం కోసం ఎటువంటి స్కిల్స్‌ని డెవలప్ చేస్తున్నారు అండ్ వాళ్ళ స్మార్ట్ స్కిల్స్‌ని ఎట్లా అప్‌గ్రేడ్ చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, ఇటువంటిదంతా కూడా మీకు కూడా ఒక నెట్వర్క్‌గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. సహజంగా హై ఇన్కమ్ ఉండే వాళ్ళకి హై ఎక్స్‌పోజర్ ఇన్ మార్కెట్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మనం కూడా నెక్స్ట్ లెవెల్ ఒక స్టెప్ ఎక్కటం కోసం దారులు ఆటోమేటిక్‌గా ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా మన యొక్క ఇన్కమ్‌ని ఎవ్రీ ఇయర్ పెంచుకోవడం కోసం ఒక టార్గెట్‌ని పెట్టుకోవాలి. మన ఇండియాలో ఇన్కమ్ అంటే ఒక సాలరీ హైక్ అనేది ఎంత టార్గెట్ పెట్టుకుంటాం? 5%, 3%, 4% లేదా మాక్సిమం 7-8%కి మించి టార్గెట్ పెట్టుకోము. ఏదన్నా సాఫ్ట్‌వేర్‌లో కొంతమందికి మాత్రం ఒక కంపెనీ టు ఒక కంపెనీ జంప్ చేస్తే 30-40% హైక్ వస్తుందేమో కానీ ఒకటే కంపెనీలో కంటిన్యూ అయితే మీ యొక్క పే స్కేల్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పెరగదు. దానికి గల కారణం ఏంటి అనంటే రూల్ నెంబర్ 1ని మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవటం, రూల్ నెంబర్ 2ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోవటం. రూల్ నెంబర్ 1 ఏంటి? మనకి మన టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎటువంటి వాటి మీద మన టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాము, నాలెడ్జ్ మనం ఎక్కడి నుంచి గెయిన్ చేసుకోవాలన్న దాని మీద టైం ఇన్వెస్ట్ చేస్తే మీ సాలరీ మినిమం 15-18% CAGRతో గ్రో అవ్వాలి. ఒక మనిషి యొక్క సాలరీ 15-18% CAGRతో ఇండియాలో గ్రో అవ్వకపోతే ఫ్యూచర్ని ఎఫోర్డ్ చేయడం చాలా కష్టం. మన ఇండియాలో మనం వేటి మీద ఎక్కువ డిపెండ్ అవుతాం? ఎడ్యుకేషన్, హెల్త్, మ్యారేజెస్, కల్చరల్ ఈవెంట్స్, హౌస్, ఇవన్నీ కూడా మనకంటే ఫాస్ట్‌గా పరిగెడుతున్నాయి. మన సాలరీ 5% పెరుగుతూ ఉంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ హియర్ అండ్ దేర్ 14-15% స్పీడ్‌తో పరిగెడుతున్నాయి. అండ్ ఇవన్నీ ఇంత ఫాస్ట్‌గా పరిగెడుతున్నప్పుడు మన సాలరీ అనేది వాటికంటే ఫాస్ట్‌గా పెరుగుతూ పోవాలి. లేకపోతే మనం వాటిని ఎఫోర్డ్ చేయడమే చాలా కష్టంగా మారే అవకాశం ఉంది. దాంతో పాటుగా మన పోర్ట్‌ఫోలియో రివ్యూ చేయటం. పోర్ట్‌ఫోలియో అంటే అదేదో ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోనో, స్టాక్ పోర్ట్‌ఫోలియోనో కాదు. మన ఎంటైర్ నెట్‌వర్త్ పోర్ట్‌ఫోలియో. ఆ ఎంటైర్ నెట్‌వర్త్ పోర్ట్‌ఫోలియో అనేది రిటర్న్స్‌ని ప్రాపర్‌గా జనరేట్ చేస్తుందా లేదా, ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేస్తుందా లేదా, వీటన్నిటిని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ ఇయర్ మన పోర్ట్‌ఫోలియోకి ఇచ్చేటువంటి రిటర్న్‌ని ఎలా పెంచడానికి అవకాశం ఉందో చెక్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతో పాటుగా క్యాష్ ఫ్లో జనరేట్ చేసేటువంటి పోర్ట్‌ఫోలియో మన దగ్గర ఉందా లేదా? మన దగ్గర 10 ఎకరాల భూమి ఉన్నా కానీ అది ఎందుకు పనికిరాదు. ఆ 10 ఎకరాల భూమి అలా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఎంప్లాయిడ్ అయ్యి ఉన్నారు. ఆ 10 ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్ అలానే ఉండి 7% రిటర్న్ జనరేట్ చేస్తుంది. కానీ మీరు ఆకలితో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు ఒక క్యాష్ ఫ్లోని క్రియేట్ చేసి మీ ఫ్యామిలీని ఆదుకోదు. దాని బదులు ఇఫ్ యు ఆర్ అన్ ఎంప్లాయ్, ఆ ల్యాండ్‌ని ఒక ఫార్మర్‌కి అమ్మేసి ఆ ల్యాండ్‌ని ఒక కమర్షియల్ ఏరియాలోనో, ఒక చిన్న సైజు ఒక రెసిడెన్షియల్ జోన్‌లోనో కొనుక్కొని దాన్ని ఏమన్నా రెంటల్ ఈల్డ్ జనరేట్ చేసే విధంగా మనకు అవకాశం ఉందో లేదో వెతుక్కోవాలి. మన ఇండియాలో ఒక అడ్వాంటేజ్ ఉంది.
మన ఇండియా అనేది హైలీ పాపులేటెడ్ కంట్రీ. ఈ హైలీ పాపులేటెడ్ కంట్రీలో ఎప్పుడు కూడా రెంటల్స్కి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. సో మన పోర్ట్ఫోలియో అనేది మన కోసం పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ వాటి మీద వచ్చేటువంటి రిటర్న్స్ అనేవి పెరుగుతున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా మనకు సంబంధించినటువంటి బడ్జెట్ని ఎప్పుడు ట్రాక్ చేస్తూనే ఉండాలి. ఈ బడ్జెట్కి సంబంధించి లాస్ట్ వీడియోలోనే ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ విధంగా మన బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి అండ్ దాన్ని ఎలా మానిటర్ చేయాలి అంటానికి ఒక డెడికేటెడ్ వీడియోను లాస్ట్ వీడియోలోనే చేశాం. సో ఒక్కసారి ఆ వీడియోను చూసి మీకు సంబంధించినటువంటి బడ్జెటింగ్ అనేది మీ కంట్రోల్లో ఉందా లేదా, ఎప్పుడైతే డబ్బులు ఎటువైపు వెళ్ళాలో వాటి వెనకాల మీరు వెళ్తే, అంటే అరే ఖర్చు నాకు ఆగట్లేదు, ఖర్చు జరుగుతూనే ఉంది అన్న పరిస్థితులు ఎప్పుడైతే ఉంటామో ఎప్పుడు కూడా సేవింగ్స్ అనే ఒక మాటకి మీ లైఫ్లో ప్లేస్ దొరకదు. అటువంటి పరిస్థితి నుంచి బయట పడాలి అని అంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్లానింగ్ అవసరం. ఎప్పుడైనా సరే మీకు డబ్బు ఎటు వెళ్ళాలనేది మీరు నిర్ణయిస్తే అది మీ కంట్రోల్లో ఉంటుంది. అది నచ్చిన దారి కల్లా అది వెళ్తూ ఉంది అని అంటే మాత్రం మనం ఖచ్చితంగా గోయింగ్ ఫర్దర్ ఫ్యూచర్లో ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఒక బై రూల్ని మాత్రం మెయింటైన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. సహజంగా మనకి ఏదన్నా జాబ్ వచ్చింది, శాలరీ వస్తుంది అనగానే ఇమీడియట్గా ఫస్ట్ వెళ్ళిపోయి ఒక పెద్ద ఫోన్ని కొనే ప్రయత్నం చేస్తాం, ఒక ఐఫోన్. కొన్ని సంవత్సరాల తర్వాత ఇమీడియట్గా ఒక 2 BHK ఫ్లాట్ని బుక్ చేస్తాం, తర్వాత ఇన్ బిట్వీన్ ఇమీడియట్గా ఒక కార్ని బుక్ చేసేస్తాం. ఏది కొన్నా కానీ మనం వెంటనే ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, కొనక ముందు ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, నా జాబ్ ఇప్పుడు పోయినా కానీ నేను దాన్ని మళ్ళీ ఎఫర్ట్ చేయగలుగుతానా అని. ఇప్పుడు జాబ్ ఉంది, క్యాష్ ఫ్లో ఉంది కాబట్టి మనం వాటిని కొంటున్నాం. ఇప్పుడు నాకు జాబ్ వస్తుంది, శాలరీ వస్తుంది కాబట్టి నేను ₹1,00,000 ఐఫోన్ కొన్నాను. 60 సంవత్సరాల తర్వాత నాకు శాలరీ రాకపోయినా కానీ నేను ఐఫోన్ని లైఫ్ లాంగ్ ఎఫర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్కమ్ ప్లాన్ ప్రిపేర్ చేశానా లేదా? అండ్ ద సేమ్ రూల్ అప్లైస్ టు ద కార్ ఆల్సో. ఇంటి విషయంలోకి వచ్చినా కానీ హియర్ అండ్ దేర్ రూల్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు శాలరీ వస్తుంది కాబట్టి ఈఎంఐ కట్టగలుగుతాను కాబట్టి నేను ఇల్లు కొనేస్తాను అంటే కుదరదు. 30 సంవత్సరాలకైనా సరే ఇప్పుడు ఉండేటువంటి అపార్ట్మెంట్ని కూలగొట్టి మళ్ళీ కొత్త అపార్ట్మెంట్ని కట్టాలి. కొత్త డెవలపర్ వచ్చి దాన్ని తీసుకున్నా కానీ ఎంతో కొంత మీ దగ్గర నుంచి మళ్ళీ క్యాష్ కాంపోనెంట్ని తీసుకుంటారు. సహజంగా 30 సంవత్సరాలకి ఇల్లు తీసుకున్నాక సరిగ్గా మనం రిటైర్ అయ్యే టైంకే ఆ ఇల్లు మళ్ళీ రీకన్స్ట్రక్షన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇల్లు కొనేటప్పుడే మళ్ళీ అది పడగొట్టి కట్టేందుకు కావాల్సిన డబ్బులకి నేను ప్రిపేర్డ్గా ఉన్నానా లేదా అనేది మనం ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మన ఫిలాసఫీ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. మనకి ఎంత డబ్బు అవసరం ఉందో మనకు తెలియాలి. మనం హ్యాపీగా ఉండాలి అని అంటే మనకు అవసరమయ్యే ఆ కార్పస్ ఏంటో మనకు తెలియాలి. ఇది స్టాండర్డ్గా ఒక ఫిక్స్డ్ రూల్ లాగా మనం పెట్టడం కుదరదు. ఒక్కొక్క ఫ్యామిలీకి తగ్గట్టుగా, ఫ్యామిలీ బిహేవియర్కి తగ్గట్టుగా, ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్కి తగ్గట్టుగా, గతంలో వాళ్ళు పెరిగినటువంటి వాతావరణానికి అనుకూలంగా, వీటికి అన్నిటికీ అనుకూలంగా ఇండివిజువల్ ఫిలాసఫీ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో పక్కన వాళ్ళ ఫిలాసఫీ, ఎదురు వాళ్ళ ఫిలాసఫీని ఫాలో కాకుండా మీ లైఫ్ స్టైల్కి అనుకూలంగా ఒక ఫిలాసఫీని ఫామ్ చేసుకొని నాకు చాలు అనే ఒక పాయింట్ ఎక్కడ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది ఎక్కువగా లేట్ చేయకుండా ఇమీడియట్గా ఈ రోజు నుంచే వారానికి ఒక రూల్ని మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకేసారి అన్ని రూల్స్ డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం. వారానికి ఒక రూల్ చొప్పున పెట్టుకుంటూ ఎవ్రీ మంత్ దాన్ని రెగ్యులర్గా ట్రాక్ చేసుకుంటూ నెక్స్ట్ 5 years వరకు కన్సిస్టెంట్గా చేస్తే మీ లైఫ్ ఎటువంటి గ్రోత్ వచ్చింది అనేది మీకే చెప్తుంది. అండ్ ఆ రివ్యూని ఎక్కడెక్కడ ఏ మార్పులు చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా కానీ ఒకటి కొనటం, ఒకటి పెట్టుకోవడమే కాదు, దాన్ని రివ్యూ చేయడంలోనే అసలు గ్రోత్ అనేది అందులో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.